సార్ విజయవాడ ఎంపీ తిరువురు ఎమ్మెల్యే ఎపిసోడ్ నిన్నటి నుంచి మనకు ఏపీ రాజకీయాల్లో కానీ ఇటు కానీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఎందుకంటే ఒకే పార్టీ వ్యక్తులు పరస్పరం ఆరోపణలు ఇది దాదాపుగా ఒక ఏడాది పై నుంచి ఇష్యూ నడుస్తూనే ఉన్నది. తిరువురు ఎమ్మెల్యేని అధిష్టానం తెదేపా అధిష్టానం పలుమార్లు హెచ్చరించింది అని నిన్న సడన్గా మళ్ళీ ఒక బాంబు పేల్చారు. ఈ వర్షం అంటే మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా మీరు ఎన్నో రాజకీయాలు చూసి ఉంటారు, దీని మీద ఏమంటారు? ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తా సార్. ఈ ప్రభుత్వం మీద ఎమ్మెన్స్ ప్రెషర్ పడుతుంది. ఒక లెక్కర్ తర్వాత మెడికల్ కాలేజెస్ అండ్ తర్వాత రైతుల యొక్క తీవ్ర సమస్యలు, తర్వాత ఉద్యోగులకు నేను ఇచ్చిన డిఏ రిటైర్ అయిన తర్వాత చచ్చిన తర్వాత ఇస్తామన్న డిఏలు, అలా మీరు ప్రతి అంశం తీసుకోండి. రైతులకు గిట్టుబాటు ధర అండ్ మోర్ ఓవర్ ఇమ్మెన్స్ ప్రెషర్ అక్యూములేట్ అవుతున్న ఈ ప్రెషర్ గవర్నమెంట్ మీద వాళ్ళు కొన్ని పాచికలు డైవర్షన్ పాలిటిక్స్కి ప్లే చేస్తున్నారు. టీడీపీని డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తారు. ఎలా అంటే మొన్న నారాయణ వర్మ గారి గురించి మాట్లాడడం స్థాయిలు మర్చిపోయి, మళ్ళీ నారాయణ నాదెండ్ల మనోహర్తో గలాబల్ అవి బూమరంగ్ అయ్యాయి. ఇది ఇటు తిప్పి అటు తిప్పి కేసినేని చిన్ని వెసెస్ కొలికిపూడి కింద కొత్త పోర్ట్రైజేషన్. ఇక్కడ మనం ఒక సామెత చెప్పాలి ప్రజలకి, తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని అని. కేసినేని చిన్ని లోకేష్ గారు క్యాండిడేట్, చంద్రబాబు గారు కూడా ఏం చేయలేరు. నేను చెప్తున్నాను, డెలిబరేషనే చెప్తున్నాను. ఎందుకంటే కేసినేని నాని అనే వ్యక్తి ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో గల్లా జయదేవ్ గారు గెలిచిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు. మీరు గమనించారా? 151 ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఇవాళ స్థితి ఏముంది పార్టీలో? గల్లా జయదేవ్ గారు రాజకీయ ప్రస్థానం చర్మాంకం అయిపోయింది. నాని గారు ఇంకా ఈ కుడెంట్ రెసిస్ట్ పార్టీలోంచి బయటకు వచ్చారు అట్ ద కాస్ట్ ఆఫ్. కేసినేని నాని గారికి చంద్రబాబు గారికి ఉన్న ర్యాపో చాలామందికి తెలుసు, కానీ వై ఇట్ ఈస్ గాట్ డిస్టర్బ్డ్ ఆమె దగ్గర చిన్ని ప్రస్థానం ఎన్హాన్స్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి. ఇది అక్కడి నుంచి జరుగుతున్న ఫ్రిక్షనే కదా, బికాస్ మ్యాన్ బిహైండ్ లోకేష్ గారే కదా. ఆయనకే దిక్కు లేనప్పుడు నిన్న కాక మొన్న రాజకీయ అరంగేట్రం చేసినాడు. ఇతని ప్రస్తావన జస్ట్ జనరలైజ్ చేద్దాం. మీరు కేసినేని చిన్ని గారికి 5 కోట్లు ఇచ్చారన్నారు. బ్యాంక్ అకౌంట్స్ నా దగ్గర కూడా నేను చూపిస్తాను, మీకు ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. మనం నిన్న నీ కూర్చున్న తపేలా ఛానల్లో ఆఫ్టర్ ఆల్ ఆయనే నీకు చెప్పేస్తున్నాడు నీ పాప ఫీజు కట్టడానికి నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇది స్థాయి. నీ ఎలక్షన్ ఎఫిడవిట్ 1,87,00,000 స్థాయి. నాకు తెలిసిన ఒక యూట్యూబర్ దగ్గర 25,000 అప్పు తీసుకుని సంవత్సరం పాటు గింగిరాలు తిరిగి బొంగరాలు తిరిగి వెనక్కి అప్పు తీర్చిన ఉదంతం నాకు తెలుసు. తిరువురు ఎమ్మెల్యే. ఎస్, ఇది నేచర్ అండ్ స్టేటస్. ఇవాళ ఉదాహరణకి ఇది జనసేన పార్టీ నుంచి నీకు టికెట్ వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్. కొలికిపూడి గారికి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన 21 మందిలో ప్రభంజనం గెలిచాడు. ఎందుకంటే కొలికిపూడి గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తాను, నేను ఆవిడ దగ్గర పార్టీ ఫండ్ తీసుకొని డొనేషన్లు తీసుకొని ఇవన్నీ మనం విన్నాం. సో ఐ కెన్ ఇమాజిన్ మై సెల్ఫ్ దట్ ఆయన అన్నది. బట్ నేచర్ ఆఫ్ తెలుగుదేశం ఐ నో ప్రెటీ వెల్. ఎందుకంటే మీరు నేను ఇక్కడ తెలంగాణ బిడ్డలమే, నాకు తెలుసు మీకు తెలుసు. మన మల్లారెడ్డి ఎంపీ వేలంపాట 10 కోట్ల నుంచి ప్రారంభమై 50, 75, 100 కోట్ల దగ్గర ఎవరి ఆయనలో ఎవరి ఎంపీ. ఒకసారి గమనిస్తే 2014 ఎలక్షన్ ఇన్వర్టెడ్ కామాలో ఒక టికెట్కి రేటు ఎలా ఫిక్స్ అవుతుందో తెలిసిన ఉదంతమైనా కాదా? అంటే నేను చెప్తుంది మీకు ఉదాహరణకి కేసినేని చిన్ని గారికి 5 కోట్లు ఇచ్చేద్దాం అనుకున్నారు. వెరీ గుడ్. మీకు ఏమైనా రావుస్ కోచింగ్ సెంటర్ ఇలాంటి వల్లే ఇన్ని కోట్లు సంపాదించిన ఉదంతం నాకు తెలీదు. మీ అకాడమీ నుంచి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు క్వాలిఫై అయ్యారో సార్ చెప్పండి. మీరు చెప్తుంది నేను ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లు ఇస్తాననే కదా మాకున్న అంతేగా ప్రొఫెసర్ డాక్టర్ ఇవన్నీ పెట్టింది. అవును. ఇప్పుడు మనం మీకున్న ప్రస్థానం మిమ్మల్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తపేలా ఛానళ్ళు. అక్కడి నుంచి మీరు అమరావతి ఉద్యమంలో జోలిపట్టి చంద్రబాబు గారితో ప్రస్థానంలో మా భువనేశ్వరమ్మ గారు కూడా 2 గాజులు వేసిన ఉదంతో నాకు తెలుసు. ఆ డబ్బులు లెక్క ఎవరికైనా చెప్పారు ఇప్పటికీ? అవి ఏమైనా రాజకీయ అరంగేట్రాలకి బేస్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి లేదా 5 కోట్లు తీసుకొచ్చి ఇచ్చే సామర్థ్యం ఎక్కడ ఉంది? ఎలక్షన్ అఫిడవిట్లో 1,87,00,000 అన్నప్పుడు అసలు ఇవన్నీ కాంట్రడిక్షన్సే కదా. సంబడి షుడ్ క్లియర్ దట్ ఎయిర్. అంచేత సామర్థ్యం ఉన్నవాడితో పెట్టుకోదు. కేసినేని చిన్నితో నీ స్థాయి కాదు. మమ్మల్ని లేకుండా చెప్తున్నా. ఆయన కనుక ద్రౌపదికి మానభంగం జరుగుతుంటే కృష్ణ పరమాత్ముడు ఎలా ఉండి కాపాడాడు, వస్త్రాభరణం మానభంగం అంటున్నాను ఎలా కాపాడాడు, అలా లోకేష్ గారు ఉన్నాడు. నీ కనుకట్లు ఎవరు ఉన్నారు? ఆల్రెడీ 3 సార్లు చేతవాణిలు వచ్చినాయి. అమాయకుడైన పవన్ కళ్యాణ్ కాదు నీతో పెట్టుకున్నందుకు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడానికి. ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. చేసినా చేయకపోయినా వచ్చిన మాకేం ఉపద్రవం ఏం లేదు. పార్టీని సస్పెండ్ చేసినా లేదా ఎమ్మెల్యేకి రాజీనామా చేయించినా తిరువురికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రాపర్ ఇన్ఛార్జి లేడు, అక్కడ పార్టీ కార్యాలయం లేదు. అదేనా మీదేమా? లేదా అమరావతి ఉద్యమంలో చేసినవాడికి ఒకటోసారి ఈయన, రెండోసారి ఇంకోటికి అలాంటి కార్యక్రమాలకి ఏమైనా తెరలేపుతున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఫైనాన్షియల్ ఎబిలిటీస్? మాట్లాడదాం సార్, జస్ట్ వి నీడ్ టు ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాను నిన్న మీరు కూర్చుని తపేలా ఛానల్లో చెప్పిన సారాంశం కదా ఇంటర్వ్యూలో. ఎంత సామర్థ్యం ఉన్నాడు? 5 కోట్లు డెలివరీ చేసే అంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ 5 కోట్లేనా? నాకు తెలిసి ఎమ్మెల్యే టికెట్కి నాట్ లెస్ దాన్ 15 to 20 crores. నా ఫ్రెండ్స్ చాలా మంది నిలబడి ఎలక్షన్లో ఎంత తగలబెట్టారో విత్ ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి.
ఈ ఎలక్షన్ నాట్ లెస్ దాన్ 25-30 crores పైన ఖర్చు పెట్టారు ఒక్కొక్కడు, అంతే. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం. అవును. ఏ యాడ్ నుంచి వచ్చింది. హౌ యూ గాట్ దిస్ ఎబిలిటీ?